అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం యాతపాలెం ఆరిపాక గ్రామంలో వెలిసిన మహిమాన్విత శ్రీ 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 భువనేశ్వరీ దేవి క్షేత్రం ఎంతో ప్రసిద్ధి చెందింది. అమ్మవారు ప్రతి మండల దినములకు అధివాస మహోత్సవం జరుగుతుంది. ఈ అధివాస కార్యక్రమంలో అమ్మవారు పంచామృతాభిషేకాలు, జలాభిషేకాలు, కుంకుమ పూజలు అందుకొని భక్తులకు దర్శనమివ్వడం ఇక్కడి ప్రధాన ప్రత్యేకత. భక్తులకు దర్శనమిచ్చే రోజులలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని అభిషేకాలు నిర్వహించుకుంటారు. ఈ పవిత్ర ఆరాధనా కార్యక్రమాలను ఓం భువనేశ్వరి సంస్థాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. ఈ ప్రత్యేక ఆదివాస కార్యక్రమంలో మాత్రమే అమ్మవారు నిజరూప దర్శనం దొరుకుతుంది. ప్రతి మండల దినములకు ఒకసారి మాత్రమే ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా జరుగుతుంది. అమ్మవారి చెరపతిష్ఠ జరిగింది. ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత స్థిర ప్రతిష్ఠ జరుగుతుంది. అప్పటి నుండి అమ్మవారు నిజరూప దర్శనమిస్తూ భక్తుల పూజలు అందుకుంటారు. అమ్మ అందరినీ చల్లగా చూస్తూ అందరి కోర్కెలు తీరుస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇలాంటి అధివాసాలు ఎన్నో జరిగాయి. ఈనాడు కూడా అనేక మంది భక్తులు ఇక్కడ రావడం అమ్మవారి కృపా కటాక్షల కోసమే. అసలు అమ్మవారు శ్రీ 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 భువనేశ్వరి దేవి అంటే ఇది ఈనాటి పురాణం కాదు, ఈనాటి ఇతిహాసం కాదు, ఈనాటి ఉపనిషత్తు కాదు, ఈనాటి వేదాల్లో దొరికిన విషయం కాదు. ఇది ఎన్నో యుగాల నుంచి ఇది ఉద్భవించిన అమ్మవారి క్షేత్రం. 5 గిరుల మధ్య నిత్యం ఈనాటి కూడా నడయాడుతున్న ఆ తల్లి పురాణంలో చూసుకున్నట్టయితే ఇక్కడ అంటే అమ్మవారు ఉద్భవించారని గురువుగారి ద్వారా మాకు తెలిసిన విషయం. అంతకు మునుపు పురాణాల్లో భగవంతుడు ఇక్కడికి వచ్చి వెళ్ళాడని గురుగారు చెప్పిన ఉవాచ. అదే కాకుండా అలనాడు ఛత్రపతి శివాజీ గారు శ్రీ వరహాలక్ష్మీ నరసింహవారి దర్శనం కోసం వచ్చేటప్పుడు ఇచ్చట అతను ధ్యానం చేసి వాళ్ళ సైనికులతో ఇచ్చటే ఉండి తెల్లవారుజాని శ్రీ వరహాలక్ష్మీ నరసింహవారి దర్శనం చేసుకొని మళ్ళీ మహారాష్ట్ర వెళ్ళేవారని పురాణ గాథ. ఈ 5 కొండల మహాత్యం ఒక్క మాట మీద 2 మాటల మీద చెప్పితే అర్థమయ్యే వినే పరిస్థితిలో ఈనాటి జనసమూహం లేదు. కానీ ఇన్ని వేల మంది భక్తులు వస్తున్నారు అంటే వచ్చిన వాళ్ళందరికీ అమ్మ తన బిడ్డలా చూసుకుంటూ వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ కోరికలు తీరుస్తూ వాళ్ళకి ఇక్కడ అమ్మవారి ప్రసాదాన్ని అందిస్తూ అమ్మవారి తాలూకు నిత్యం ఆ పసుపునీళ్ళు వాళ్ళకి ఆ కోరికలు తీర్చుకోవడానికి ఇస్తున్న ఆ మహాతల్లి ఈ శ్రీ 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 భువనేశ్వరి మాత. ఈ మాతని తలిచిన వారు, కొలిచిన వారు, నిత్య పూజ చేసిన వారు, అలాగే అధివాసానికి ఇక్కడికి వచ్చి ఈ 5 గిరుల మీద వాళ్ళు ఏమి చేయగలరో తమ మనసులో కోరిక చెప్తే 24 గంటలలో వాళ్ళ కోరిక నెరవేరుతున్నది సత్యం సత్యం సత్యం. సమాజంలో మనుషులు ఏదో ఒక యాత్రలో తిరుగుతున్నారు. ఒక్కసారైనా సంవత్సరంలో ఒక్కరోజైనా ఈ పురాణ తాలూకు చదివితే పురాణాల్లోనే రాముడు కాలంలోనే ఋషులు ఆకుల మీద తన కోరికలు రాసి భగవంతుడికి అమ్మవారికి కానీ స్వామివారికి అర్పించుకొని చేశారు. ఆ విధానం గురువుగారికి ఎలా తెలుసో ఏ విధంగా తల్లి చెప్పిందో ఆ దాన్ని ఇక్కడ ఆచరిస్తున్నారు. ఆ ఆచరించి ఆకు మీద రాయడం అనేది నేటిది కాదు. నేను లోతుగా చెప్పలేను, ఎందుకంటే రాముడి కన్నా ముందే అది జరిగిందని పురాణాలు ఉంది. ఒకసారి చదవండి, చూడండి. అది మా గురువుగారు ఓంకార దత్త రామానంద ఋషి గారికి తెలుసు, అది ఇక్కడ పాటిస్తున్నారు. రెండవది 41 రోజులు అనేది యాక్చువల్గా మండల కాలం. గురువుగారు ఉన్న కాలంలో 45 నుంచి 54 రోజుల మధ్య ఇక్కడ అమ్మవారికి అధివాస కార్యక్రమం అంటే అభిషేకాలు చేసి సర్వజనులకి విష కళ్యాణం కోసం చేసే పూజా విధాన్ని అధివాసం అంటారు. అది మండలం అనండి, 45 నుంచి 54 రోజులు దినంలో అవ్వండి. దానినే అధివాసం. అమ్మవారు ప్రజలకు ఇచ్చే శుభవాసం. అంటే ఇక్కడ ఈ క్షేత్రం ఎంత ప్రసిద్ధి చెందడానికి ఇక్కడ అమ్మవారి పవర్ అయితే నిజంగా ఉంది. నేను కూడా పవర్ వల్ల రాబడ్డాను. భక్తులందరూ కూడా అమ్మవారే రప్పించుకుంటుంది. వాళ్ళు అడిగిన కోరికలన్నీ కూడా ఆవిడ తీరుస్తుంది. వాళ్ళందరి కోరికలు నెరవేరే కాబట్టి ఇంత కష్టపడి అసలు ఇక్కడ దారి కూడా సరిగా లేదు.
అయినా కూడా ఇంత కష్టపడి భక్తులు వస్తున్నారు అంటే అక్కడ అమ్మవారు మాత్రం అనుగ్రహం మాత్రం అందరికీ ఉంది. అందరి కోరికలు తీరిన వాళ్ళు వస్తున్నారు, తీరిన వాళ్ళందరూ మళ్ళీ మొక్కులు చెల్లించుకుంటున్నారు. అమ్మవారి క్షేత్రం అయితే మంచి ప్రసిద్ధి, ప్లస్ అమ్మవారికి శక్తి. ఢిల్లీ నుంచి వచ్చారు ఈరోజు, నెక్స్ట్ హైదరాబాద్ నుంచి వస్తారు, తెలంగాణ నుంచి వస్తున్నారు, తెలంగాణ మారుమూల ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు చాలామంది. విజయవాడ నుంచి రెగ్యులర్గా వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. నెక్స్ట్ ఒరిస్సా నుంచి ఈ మధ్య కూడా వస్తున్నారు. అంటే ఒరిస్సా అంటే ఒరియా వాళ్ళు కాదు, కానీ మన తెలుగు వాళ్ళు అక్కడ సెటిల్ అయిన వాళ్ళు అందరూ కూడా వస్తున్నారు. ఇది మాత్రం బాగా ప్రాచుర్యం పొందింది. అమెరికా వెళ్ళిన వాళ్ళు కూడా చాలా వరకు ఇండియా వచ్చినప్పుడు మాత్రం వచ్చి అమ్మవారిని దర్శించుకుని వెళ్తున్నారు. అది కూడా మంచి, అక్కడ ఉన్నా కూడా వాళ్ళందరికీ మంచి నమ్మకం అందరికీ. కానీ ఇక్కడ అమ్మవారు అయితే మాత్రం మంచి మహిమ గల అమ్మవారు. ఈ క్షేత్రంలో చాలా మహిమలు జరిగాయి కూడా, నేను వచ్చిన తర్వాత కూడా జరిగినవి కూడా నేను చూశాను. అసలు రోజు ఎక్కువ వస్తారు, మామూలు రోజుల్లో శుక్రవారం ఆదివారం వస్తారు ఎక్కువ, మంగళవారం కూడా వస్తూ ఉంటారు, ఆదివారం ఎక్కువ వస్తూ ఉంటారు. నెక్స్ట్ కార్తీక మాసంలో పిక్నిక్లకు వచ్చిన వాళ్ళు, కార్తీక మాసం బాగా రష్గా ఉంటుంది, నెల రోజులు వస్తారు. భవానీ మాలలు, స్వామి అయ్యప్ప మాలలు వేసిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తారు. ఈ క్షేత్రంలో అన్నదానం కూడా జరుగుతుంది అయ్యప్ప స్వాములకి. నెక్స్ట్ భవానీ మాల వేసుకున్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ అంటే వాళ్ళ కోసమని కాదు, కానీ వాళ్ళు వచ్చి ఇక్కడ అన్నదానం స్వీకరించి వెళ్తూ ఉంటారు. 2014 నుంచి వస్తున్నాం ఇక్కడ. ఈ ఆదివాసాలు ప్రతి ఆదివాసానికి అవకాశం కుదిరినప్పుడల్లా వస్తున్నాము. ఈ చల్లని తల్లి మా మీద దయ ఉండాలనే ఉద్దేశంతో మేము వస్తున్నాము. మాకు అనుకున్న కోరికలు కూడా నెరవేరాయి. కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ దర్శనానికి రావడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, వస్తున్నాం. గత 10 సంవత్సరాల నుంచి వస్తూనే ఉన్నాం. ఈ అమ్మవారు ఎప్పుడు వస్తుందా అని ఇదివరకు తెలిసేది కాదు. ఇప్పుడు ఇన్స్టా, వాట్సాప్ రావటం వల్ల ఇంకా బాగా ఫేమస్ అవుతుంది అమ్మవారు. ప్రతిసారి కూడా తెలుసుకొని ముందుగానే రావడానికని ట్రై చేస్తున్నాం. ఏది అనుకున్నా సరే ఆ అమ్మవారికి వచ్చి దండం పెట్టుకుంటే చాలు, మళ్ళీ వచ్చేసరికి అమ్మవారు ఏదో రూపంలో మాకు మళ్ళీ పిలుస్తుంది. అలాగే మనం అనుకున్నవి కూడా చాలా వరకు 99% జరుగుతున్నాయి. మళ్ళీ తెరిచే అమ్మవారి టైంకి మాకు ఏదో రూపంలో ఆవిడ రావాలనిపిస్తుంది. అలాగే నెరవేరుతున్నాయి ఇక్కడ. పిల్లల భవిష్యత్తు కానీ, ఇంట్లో పరిస్థితులు కానీ ఏవైనా సరే చక్కగా అనుకూలంగా జరుగుతున్నాయి. మనసుకు ప్రశాంతత కలుగుతుంది. మెయిన్ అన్నిటికంటే ఏంటి కావాల్సింది ఏంటంటే మనసుకు ప్రశాంతత, ఆరోగ్యం. అవి రెండు కూడా ఈ అమ్మవారి దయ వల్ల చాలా బాగున్నాయి. చేశాను మీరే వస్తారు టీవీలో.
దోషులు పట్టుకోండి, చెప్పుకోండి. స్వస్తి శ్రద్ధాం మేధాం యశః శ్యం తేజః ఆరోగ్యం దేహి మే అవయవాః. చేతి తగిలి